హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, హౌ వాజ్ 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ డన్. అయితే ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ అన్ని పేపర్లు అయిపోయినట్టే. ఎక్కడో ఒక చోట అయితే ఆఖరి బుక్లెట్ జరుగుతూ ఉన్నట్టయితే తెలిసిందనమాట. ఎందుకంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఇప్పుడు R18 తీసుకున్నా, R22 తీసుకున్నా, ఇక R16 తీసుకున్నా, R15, R13 తీసుకున్నా సరే పేపర్ ప్యాటర్న్లో చేంజ్ ఉందనుకోండి, అందుట్లో షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇందుట్లో షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అయితే పేపర్ ప్యాటర్న్లో చేంజ్ లేదనుకోండి పాత రెగ్యులేషన్ వాళ్ళకు, ఇక మీకు తెలిసిన విషయమే, ఇక నేను చెప్పాల్సిన అవసరంలా. ఇక ఏదున్నా కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, అవి మీరు అలాగే రాశారో లేదో చెప్పండి కరెక్ట్ కామెంట్ రూపంలో. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొవైడ్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్. ముందుగా చూసుకుంటే థియరీ పేపర్ వాల్యుయేషన్ చూసుకోండి. అయితే థియరీ పేపర్ వాల్యుయేషన్ జనరల్గా వచ్చేసరికి 2-1 బీటెక్లో ఎక్కువ ఉండదు, ఏ బెఫా లాంటి సబ్జెక్టు తప్ప మిగతా ఏమీ థియరీ సబ్జెక్ట్స్ ఉండవు. అయితే థియరీ సబ్జెక్ట్స్ చూసుకుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే బయట డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే మీరు రాసున్నారో, సపోజ్ మీరు మెకానికల్ వాళ్ళు అనుకోండి, ఎంబీఏ వాళ్ళు సబ్జెక్ట్ రాశారనుకోండి, లేకపోతే ఈసీ వాళ్ళు సబ్జెక్ట్ రాశారనుకోండి, లేకపోతే ట్రిపుల్ ఈ వాళ్ళు సబ్జెక్ట్ రాశారు, ఇలా బయట డిపార్ట్మెంట్ సబ్జెక్టులు థియరీ సబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, మీరు సైడ్ హెడ్డింగ్లు ఒకటి పెట్టేసి కంటెంట్ మొత్తం ఫిల్ చేశారా? అలా చేస్తే మాత్రం ప్రతిదీ కూడా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుతూ ఉన్నారు. సైడ్ హెడ్డింగ్స్ కరెక్ట్ అయినంత మాత్రాన పూర్తి మార్కులు అయితే ఇవ్వట్లేదండి. అందుట్లో ఉన్న మెయిన్ పాయింట్, ఆ సైడ్ హెడ్డింగ్కి ఎక్స్ప్లెయిన్ చేసిన మెయిన్ పాయింట్ చూస్తున్నారు. అయితే మరి మార్కులు ఎన్ని పడతాయని మీరు అడగొచ్చు. కీ పేపర్లో ఇచ్చేటప్పుడు అండి కొన్ని ఉంటాయి, దాని లిమిట్ ప్రకారమే వాళ్ళు చేసుకుంటారు. అదేంటనేది సెపరేట్ వీడియో చేస్తా, కీ పేపర్ సంబంధించింది వేరే, JNTHది వేరే ఉంటుంది కదా, ఓకేనా. సో ఇక అది చూసుకున్న, అది రాశారో లేదో చూసుకోండి. అది కనుక సైడ్ హెడ్డింగ్ల వరకే అయితే కనుక అయినట్టయితే సైడ్ హెడ్డింగ్లకు వచ్చేసరికి అర మార్కు మాత్రమే ఇస్తున్నారు, హాఫ్ మార్క్. ఇక అదే థియరీ సబ్జెక్ట్లో డయాగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, అది లోపల డిపార్ట్మెంట్దైనా బయట డిపార్ట్మెంట్దైనా, డయాగ్రామ్స్ పార్ట్లన్నీ కరెక్ట్గా స్పెల్ చేశారా లేదా చూస్తున్నారు. అయితే 30% అంటే 75% డయాగ్రామ్ కనుక కరెక్ట్గా ఉండి 25% తప్పినా కూడా మార్కులు ఇస్తా ఉన్నారు. అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వచ్చేసరికి ఆ పార్టులు ఉంటాయి చూసారా, మీరు ఇండికేట్ చేసే పార్ట్లు, అవి మాత్రం కన్సిడర్ చేసి వాటికి మార్కులు వేస్తున్నారు. డయాగ్రాము సగానికి సగం తప్పున్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేదు, పార్ట్స్ ఉన్నది మాత్రం 1 మార్కు కట్ చేస్తా అన్నారు, ఓకేనా. ఇదొకటి. ఇక థియరీ సబ్జెక్ట్స్ పరంగా అయితే ఇది. ఇక ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా, మీరు డేటా వరకు రిప్రజెంట్ చేసి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మార్కులు పడతాయని చెప్పేసి వదిలేసి వచ్చారా? ఎందుకంటే ఓన్లీ డేటా రిప్రజెంట్ చేసినందుకు ఎక్కువ శాతం మంది మార్క్స్ అవార్డు చేయట్లేదు. ఒకవేళ మీరు డేటా రిప్రజెంట్ చేసి ఆ ప్రొసీజరల్ స్టెప్స్ తప్పులైనా వేసి రిజల్ట్ తప్పు అయిపోయినా, ప్రొసీజరల్ స్టెప్స్ తప్పు అయిపోయినా డేటా రిప్రజెంటేషన్తో పాటు అదంతా చేశారనుకోండి, అప్పుడు మాత్రం డేటాకి 2 మార్కులు వేస్తున్నారు. ఓన్లీ డేటా రిప్రజెంట్ చేశారా లేకపోతే ప్రొసీజర్ వైజ్ చేశారా చూసుకోండి. అయితే ఇందుట్లో ఫార్ములాకి 2 మార్క్స్, అలా ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్ని, రిజల్ట్స్కి 2 మార్క్స్. అయితే వీటితో పాటు డేటా కనుక రిప్రజెంట్ చేస్తే 2 మార్క్స్, ఓన్లీ డేటాకి అయితే లేదు, ఓకేనా. సో ప్రొసీజర్ అంతా కరెక్ట్ అయ్యి రిజల్ట్ కూడా కరెక్ట్ అయిపోయి డేటా కూడా అంతా కరెక్ట్గా ఉన్నట్టయితే ఫుల్ మార్క్స్ ఇస్తున్నారు, అది చూసుకోండి మీరు.
ఇక డెరివేషన్స్ వచ్చేసరికి మీరు ఏదైతే డెరైవ్ చేయదలిచారో దాంట్లో మీ సబ్స్టిట్యూషన్స్ కానివ్వండి, మీరు ఒకదాని నుంచి ఒకటి తీసుకొస్తారు కదా ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ 2 పార్ట్లు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈక్వేషన్స్ తీసుకొని ఫైనల్ డెరివేషన్ తెచ్చుకోవాలనుకోండి. ఇన్ దట్ కేస్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్ యూ నీడ్ టు decorate the box to the first equation after derived and same box and another box to the second equation you have derived. సో ఆ 2 ఈక్వేషన్లు యూజ్ చేసుకొని మీరు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఫైనల్ దానికి కూడా ఇవ్వండి. ఆ డెకరేషన్కి కూడా మార్కులు ఇస్తున్నారు. ఒకవేళ ప్రొసీజర్ తప్పు అయిపోయి ఫైనల్గా డెరివేషన్ కనుక కరెక్ట్ అయినట్టయితే పేపర్ వాల్యుయేషన్ చేసేవాడిని బట్టి ఉంటుంది. అది 1-2 తప్పు అయిపోయి 1-2 మార్కులు తీసేసినా మిగతా మార్కులన్నీ పడుతున్నాయి. దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఇది డెరివేషను ప్రాబ్లమేటిక్ పార్ట్. ఇక ప్రోగ్రామింగ్ పార్ట్ లాంటివి ఉంటాయి చూసారా. సో దానికి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే కొంతమంది ఫ్లో చార్ట్లు అల్గారిథమ్స్ రాసి ఇస్తున్నారంట ప్రోగ్రామ్ అడిగితే. వాటికి ఇవ్వట్ల మార్కులు. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి వీళ్ళు చూస్తున్నది లాజిక్ కరెక్ట్గా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చేసి దానికి ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు ఎగ్జాంపుల్ కింద. సో ఆ థియరీ క్వశ్చన్ స్టేట్మెంటు ఒక 10 లైన్స్ ఉండాలి. ఇక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇనీషియలైజేషన్ దగ్గర నుంచి మొదలెట్టుకొని లాజిక్ని రిప్రజెంట్ చేస్తూ ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పేసి వదిలేసి ఇస్తానన్నారని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఆ ప్రోగ్రామ్కి మీరు ఏదైతే చేశారో దానికి ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్స్ చూపించిన వాళ్ళకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఇస్తా ఉన్నారు. ఇక షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా. మీరు 2 మార్కులకి ఇస్తే 4 లైన్స్ టు 5 లైన్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తేనే మార్కులు పడుతున్నాయి. అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే వేరే అదే ఆన్సరు సేమ్ అర్థం వచ్చేటట్టు మీ సొంతగా రాసినా కూడా ఆన్సర్ కరెక్ట్ అయితే వేస్తున్నారు మార్కులు. ఇక 3 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 6 to 7 లైన్స్ రాస్తే వేసేస్తున్నారు. అదే ఫార్ములా అడిగారు అనుకోండి ఖచ్చితంగా అయితే ఆ ఫార్ములా వేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రాబ్లం అడిగితే ఖచ్చితంగా ప్రాబ్లం ఆన్సర్తో సహా కరెక్ట్గా ఉండాల్సింది. షార్ట్ ఆన్సర్స్ దగ్గర అయితే వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు, ఎస్పెషల్లీ మ్యాథ్స్ లాంటివి. ఇక ఈఎంఎఫ్ ఇలాంటివి అయితే చెప్పనక్కర్లేదు, ఇంటిగ్రల్తో సహా కరెక్ట్గా ఉండాల్సిందే. ఏం తీసుకున్నా క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కానివ్వండి, వాల్యూమ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇలాంటివి ఉంటాయి చూసారా. వాటికి ఒకదానికొకటి ఖచ్చితంగా అయితే కనిపెడుతున్నారు వాళ్ళు. 2 ఇంటిగ్రల్ వేసి మర్చిపోయి వచ్చారంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ కాకుండా సర్ఫేస్ ఇంటిగ్రల్కి వస్తుంది, సరిపోద్దాం, మీకు పోయినట్టే మార్కులు. సో ఓవరాల్గా ఇవన్నీ ఉన్నాయాలో చూసుకోండి. ఇలా ఉంటే మాత్రం మీకు మంచి పాయింట్స్ వస్తాయి అన్నమాట ఈసారి. థ్యాంక్ యూ సో మచ్.